నమస్తే 5 నెలలుగా జీతాలు లేవట కమర్షియల్ ట్యాక్స్ ప్రభుత్వ ఆఫీసులో మాట్లాడుతున్న వ్యక్తులు కాస్త ఇగో మరోసారి ప్రజావానికి వచ్చారు. గతంలో ఒకసారి కూడా ఇక్కడ ప్రజావానికి వచ్చి తమ యొక్క సమస్యను వెంచుకుని మరోసారి చెప్పేందుకు వచ్చారు. చెప్పండి అమ్మా ఏంటిది? ఫస్ట్ ఇది హెడ్లైన్స్ వేసుకో. ఫస్ట్ వేసుకుంటూ చెప్పు ఏంటి? నేను చెప్తా కానీ ఇది వేసుకో. అన్నీ అయిపోయిన హెడ్లైన్స్ పట్టుకోండి ఇట్లా పట్టుకో. అందరు ఒక్కొక్కటి పట్టుకోండి. మాది జీతం రావట్లేదు. మేము సాయినాథ్ ఏజెన్సీలో చేస్తాం పని. ఎక్కడ పని చేస్తారు మీరు? కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్. ఎంతమంది మొత్తం మీరంతా? మేము 16 మంది. మొత్తం ఎన్ని డివిజన్లు ఉన్నాయంటే 6-7 డివిజన్లు ఉన్నాయి. అందరం 100 మంది. ఎన్ని నెలల జీతాలు లేక? 5 నెలలే. ఏమంటాడు కాంట్రాక్టర్? ఏమంటాడు మరి? మా దగ్గర దేవు బిల్లులు రాలే, నేను ఇయ్యలేదు అంటుండు. ఆయన బిల్లులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇస్తావు మాకు? జీతం ఎంత వస్తుంది? మాకు జీతం వచ్చేది 8500. ఫస్ట్ మాకు కాంట్రాక్ట్ ఉన్నప్పుడు మేము 1100 నుంచి చేస్తున్నాం. 1100 నుంచి చేసుకుంటూ వచ్చినాం. మొన్న కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నప్పుడు 5000 వచ్చింది. మొన్న కేసీఆర్ సార్ వచ్చినప్పుడు 8000 చేసిండు. ఆ తర్వాత పెరిగింది 500 పెరుగుకుంటే వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే అది 500 కాదు, 1000 రూపాయలు కాదు. మాకు ఇచ్చే జీతాన్ని కూడా ఆయన నెలకి ఇస్తే బాగుంటుంది కదా. మేము పొద్దున్న లేసి 8 గంటలకు వస్తాం ఆఫీస్లో, సాయంత్రం 3:30కి వెళ్ళిపోతాం. మరి ఆ జీతం మా నెలలో ఇవ్వాలంటే మేము కాంట్రాక్టు మా దగ్గర లేవు, బడ్జెట్ లేదు. అది గవర్నమెంట్ ఆఫీస్లో బిల్లు వేసినాక అప్పుడు బిల్లు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇస్తాం. అట్లే చెప్తుంది. ఇప్పుడు మేము చేసే కష్టం మాకు వస్తలేదు. చేసే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి, అంతే. లేకపోతే వెళ్ళిపోండి. గవర్నమెంట్ నుంచి బిల్లు ఎప్పుడు వస్తుందో అప్పుడే ఇస్తాం. అట్లానే అంటున్నాం. ఇప్పుడు జీతాలు లేక 5 నెలలు అవుతుంది జీతాలు లేక. 5 నెలల నుంచి మీ తిండి తిప్పలేని ఎవరు పట్టించుకోరు? ఎవరు పట్టించుకోరు. ఇవాళ వస్తుంది రేపు వస్తుంది, ఇవాళ వస్తుంది రేపు వస్తుంది, మేము ఆడిపోతున్నాం ఈడిపోతున్నాం అని అంటారు కానీ ఏం చేస్తలేరు మాకు. మొన్న వచ్చినాము, ఒక్కరోజు రాకుంటే 500 కట్ చేసుకుంటాడు. మా పానాలు బాగాలేకుంటే మరి నువ్వు ఒక్కరోజు రాకుంటే 500 కట్ చేసుకుంటావు. మరి మేము ఇచ్చే జీతం ఏం చేసుకోవాలి చెప్పు? ఏదన్నా ఒక రోజు మేము ఒకరు రాకుంటే మేమే చేసుకోవాలి. ఎవరైనా రాలేదు మా దాంట్లో మేమే పోయి అడ్జస్ట్ అవుతాం. మళ్ళీ మేమే కూడా అదే సర్కిల్ మేము కూడా చేస్తాం పోయి. అయినా మాకు ఆ ఒక్క లీవ్ కూడా ఇయ్యాడు. మాకు కట్ చేయడం మాత్రం 500 కట్ చేస్తాడు. ఏం పరిష్కారం కాలే? మరి ఏం కాలేదు. సార్ వాళ్ళు లేరని వెళ్ళిపోయినాం. మేము సీఎం సార్ని కలుద్దామని వచ్చినాం. మేము మరి మా ఇది పెట్టి రేవంత్ రెడ్డి లేడు. మేడం కలిసినాం, మేడంతో చెప్పినాం మా బాధ. మేడం అన్నది ఒక 10 రోజులు ఆగుర్రి, మీ మేడంతో మాట్లాడి అప్పుడు మేము ఏదో ఒకటి పరిష్కరిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి కలుస్తారు అనుకుంటారా? మరి మీరు కలవాలి పెట్టిందే మా గురించి కదా. వస్తాడు, మేము అంటున్నాం రమ్మని, రావాలి. ఏమంటా సార్, మీకు దండం పెడతాము సార్. సార్కి విన్నపిస్తే చెప్తున్నాం, మేము దండం పెట్టి చెప్పుకుంటున్నాం. ఏంటంటే మాకు జీతాలు రావాలి, నెల రెగ్యులర్ చేయాలి, మాకేముంది మా సమస్య పరిష్కారం చేయాలని అనుకుంటున్నాం. అందరికీ చేస్తుండే సార్, మాకు కూడా చేయాలి కదా. మాకు చేయకుంటే ఎట్లా? మరి మేము ఎంత కొండంత ఆశతోటి వచ్చిన మీడికి కావాలి. దేవుని నమ్మకం పెట్టలేమో, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాము. మాలాంటి వాళ్ళని ఆదుకోకపోతే ఎట్లా సార్? సార్ మీద నమ్మకంతోనే ఇక్కడ దాకా వచ్చినాం సార్ మేము. సార్ ఎట్లనన్నా మా వీడియో చూడాలి. పిలిస్తే వస్తాడు కదా, కానీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఇంతమంది అన్నాన్ని పిలుస్తారు, వస్తలేడు కదా. ఇంకా అన్నానే పిలుస్తాం, ఇప్పుడు కూడా అన్నానే పిలుస్తున్నాము. మేము ఇంటికి పోతామాడికి. ఇప్పుడు ఈడికి వచ్చిన వాళ్ళం ఆడికోనికిదా? ఒకరిమిద్దరం కాదు కదా, 100 మంది మాట వింటాడు. ఒక్క సర్కిల్ ఉంటే ఒక్క సర్కిల్ కి ఇచ్చేసి 2 సర్కిల్ వేపిస్తారు సార్ మాతోన.